హాయ్ అందరికీ. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఈ చేపల పులుసుని ఎంతో ఇష్టంగా ప్రిపేర్ చేసుకొని 2 రోజుల పాటు ఉంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడిప్పుడు చికెను, మటను, ఎగ్స్ ఇవి తింటున్నాం కానీ ఒకప్పుడు అంటే ఇదే తినేవారు ఎక్కువగా. చేపల పులుసునే ఇష్టంగా తినేవారు. మరి అలాంటి చేపల పులుసు మా అమ్మ స్టైల్‌లో ఎలా చేస్తదో చూపించేస్తాను రండి. ఎవరి అమ్మ చేతి వంట వాళ్ళకి ఇష్టమే కదా! ఆఫ్‌కోర్స్. కాకపోతే ఈ స్టైల్‌లో ఒకసారి చూసేయండి. ముందుగా ఫిష్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసి నీచు వాసన లేకుండా. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేపల్లో ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలక వేసి అందులో టమాటా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ పులుసు కోసం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేశాక అందులోనే కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. ఇప్పుడు అందులోనే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి చింతపండు రసం వేసుకోవాలి. ఉప్పు కారం సరి చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవాలి. ఈ ఫిష్ పులుసుకి పులుపు ఉప్పు కారం బాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 7 to 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్.